పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో యుద్ధ విరమణను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే తనను తాను ప్రపంచ శాంతి దూతగా చెప్పుకుంటున్న ట్రంప్ ఇటీవల ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన 4 రోజుల యుద్ధ విరమణ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా థాయిలాండ్, కంబోడియాల మధ్య యుద్ధం ఆపే ప్రయత్నం చేస్తున్నట్లుగా తన సోషల్ మీడియాలో చెప్పారు. థాయిలాండ్, కంబోడియా మధ్య యుద్ధ విరమణకు ప్రయత్నాలు చేస్తున్నానని ట్రంప్ తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. కంబోడియా ప్రధానితో మాట్లాడాను, థాయిలాండ్తో యుద్ధాన్ని ఆపే దిశగా చర్యలు జరిపాను. థాయిలాండ్ యాక్టింగ్ ప్రధానమంత్రితో కూడా మాట్లాడాను. ఇద్దరూ శాంతికి కట్టుబడి ఉంటామని చెప్పారు. తక్షణం సీజ్ ఫైర్ కి సిద్ధంగా ఉన్నామని కూడా ప్రకటించారు. ఇంతకీ ఈ యుద్ధం ఎందుకు మొదలైందంటే థాయిలాండ్, కంబోడియా సరిహద్దుల్లో ఉన్న పురాతన ఆలయ ప్రాంతాలపై తిరుగులేని కోర్టు తీర్పులు వచ్చినా 2 దేశాల మధ్య మాట తీరు మారలేదు. అవి తమకే చెందుతాయని 2 దేశాలు వివాదాస్పదమైన ప్రాంతాల కోసం పోరాడుతున్నాయి. ఇప్పటికే 4వ రోజుకు చేరిన ఈ సరిహద్దు ఘర్షణల్లో 33 మంది చనిపోయారు. కాల్పులు, బాంబుల దాడులతో ప్రజలు భయాందోళనలో జీవిస్తున్నారు. యుద్ధం ప్రధానంగా అటవీ పరిసరాల్లో, రబ్బరు తోటలు, వరి పొలాల మధ్య సాగుతోంది. తాజాగా తీర ప్రాంతాల్లో కూడా కాల్పులు జరగడం గమనార్హం. ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణల్లో తన పాత్ర ఉందని అప్పట్లో చెప్పినా ఇండియా అధికారికంగా తప్పుపట్టింది. కానీ పాకిస్తాన్ మాత్రం ట్రంప్ జోక్యాన్ని అంగీకరించింది. ఇప్పుడు కంబోడియా, థాయిలాండ్ విషయంలో అదే తరహా ప్రయత్నం. ట్రంప్ చెప్పినట్లే ఇది ఓ జటిలమైన సమస్య, కానీ తాను సింప్లిఫై చేస్తున్నానని అంటున్నారు. అయితే ఇక్కడే అసలైన ప్రశ్న మొదలవుతోంది. ట్రంప్ ఇలా మధ్యవర్తిత్వం చేసి యుద్ధాలను ఆపగలిగిన, ప్రపంచంపై భారం పడుతున్న రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధాలను ఎందుకు ఆపలేకపోయారన్నది ప్రశ్న. ఇంతకీ ట్రంప్కు నిజంగా అంత శాంతి శక్తి ఉందా, లేక ఇది ద్వైవార్షిక ఎన్నికల ముందు తాను ప్రపంచ నాయకుణ్ణని చూపేందుకు చేసే ప్రచారయత్నమా అన్న చర్చ జరుగుతోంది. ఈసారి కంబోడియా, థాయిలాండ్ నేతలు ట్రంప్ మాట వింటారా? కాల్పులు ఆగుతాయా? ప్రపంచం ఇప్పుడు దీనిని ఆసక్తిగా చూస్తోంది.